హాయ్ గుడ్ మార్నింగ్. అండి ఎవరు? కూడండి శేఖర్. శేఖర్ గారు హాయ్, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. రోజు ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ లైవ్ చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా మేడం. అస్సలు మిస్ అవ్వదు కదా? అవును మేడం. ఓకే, నచ్చుతున్నాయా ప్లే చేసే పాటలు? మీకు ఎలాంటి పాటలు బాగుంటాయి ఇష్టం? మేడం. మెలోడీస్ ఇష్టమా, ఫాస్ట్ బీట్ ఇష్టమా, ఎలాంటి సాంగ్స్ ఇష్టం మీకు? ఓల్డ్ సాంగ్స్ అన్ని వాళ్ళకి ఇష్టము. ఓహో, ఓల్డ్ సాంగ్స్ ఇష్టమా? మరి మీ ఇంట్లో 2 జనరేషన్స్ ఉన్నారే, అందరూ ఫోన్ చేస్తారు, ఎవరి కోసం ఏ పాట వేయాలో తెలీదు. ఉన్నారా శృతి, అఖిల? మా స్వీట్ దేవిని కోసం వేయండి మేడం, ఎన్టీఆర్ పాట. ఎన్టీఆర్ సాంగ్ కావాలి. ఓకే, డెఫినెట్ గా శేఖర్ గారు. నైస్ టాకింగ్. చెప్పింది. మీ మేడం చెప్పారా? ఓకే ఓకే అండి. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఎవరు? హ్యాపీ మార్నింగ్. హ్యాపీ నా మార్నింగ్. పేరు దీపిక అక్క. ఏం పేరు? దీపిక. దీపిక, ఇంతకు ముందు మాట్లాడామా? చాలా మంత్స్ కింద మాట్లాడినా. అదే దీపిక అంటే నాకు గుర్తొస్తోంది, ఈ మధ్య చేయలేదు, అప్పుడెప్పుడో మాట్లాడినట్టు గుర్తొచ్చింది. ఏ ఊరు? ఎగ్జామ్స్ ఇంకా ఊర్లు తిరుగుతున్నా కాబట్టి కొంచెం లాంగ్ డిస్టెన్స్ వచ్చిందన్నమాట. ఓహో, ఏ ఊరు? నాగర్ కర్నూలు అక్క. ఓహో ఓకే, మళ్ళీ ఎందుకు గుడ్ మార్నింగ్ లైవ్ గుర్తొచ్చింది సడన్ గా? చూసావా టీవీలో? ఇప్పుడు ఛానల్స్ చేంజ్ చేసుకుంటా ఉన్నా, అది ప్రోగ్రామ్ ఉంది కదా అనేసి జస్ట్ ఆ ఛానల్ మీరు వస్తుంది. ఓకే, అలా అని కాల్ చేశా. నేను ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతా, ట్రై చేస్తావా? ఓకే ఓకే అక్క. రాయి కానీ రాయి, రాయి కానీ రాయి ఏంటది? బండరాయి. అది రాయే కదా, బండరాయి. రాయి కానిది చెప్పాలి. యూ కెన్, చాలా ఈజీ, చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం. అది రాయ్ కాదు, రాయ్. ఆఖరికి ఐశ్వర్య రాయ్ని రాయ్ చేశారా? చచ్చి. ఓకే, ఇంకొంచెం ట్రై చెయ్యి. జనరల్ గా మనం మాట్లాడేటప్పుడు అది ఎక్కువగానే యూజ్ చేస్తాం ఆ వర్డ్. చెప్పేనా? రెంట్ తెలుగులో ఏమంటారు? అద్దెని. అది. ఓకే, ఆన్సర్ వచ్చిందా ఏంటి? ఇంకా డౌట్ గా వింటూ చూస్తున్నా. రాయి కానీ రాయి కిరాయియే కదా? ఓ, నువ్వే చెప్పావా? ఓకే, నీ అకౌంట్ లో వేసేసుకున్నావు. ఓకే దీపిక, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కళలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వారే వా, ఎవరు? అనురాధ. గుర్తొచ్చారు, అనురాధ టీచర్. ఇంకా టీచర్ రాలేదు. టీచర్ ని నేను చేసేస్తున్నా, మీరు ఎలాగో ఫ్యూచర్ లో టీచర్ అవుతారు కదా, అందుకని. ఇంతవరకు అదే పార్ట్ టైం టీచర్ గా చేశాను. ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? మ్యాథమెటిక్స్. ఓ అవునా, అందుకే ఎంత స్మార్ట్ గా ఉన్నారు. మ్యాథ్స్ టీచర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు కదా. అవునా? చాలా. మీ షో గుడ్ మార్నింగ్ కదా అన్నట్టు కొంచెం మెగాస్టార్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామని అలా ట్రై చేసా అంతే. అదే అసలు మా గుడ్ మార్నింగ్ బ్యాంగే అది. అవును కదా, దాంట్లో ఏంటంటే ఎనర్జీ కన్నా వస్తుంది అన్నమాట గుడ్ మార్నింగ్ తన. ఓకే, ఏదైనా ఇంకో పాట పాడతారా? ఏం పాట? నిన్న ఆడాను కదా. నిన్న పాడితే నిన్న ఫుడ్ నిన్న, ఈ రోజు ఫుడ్ ఈ రోజే. రోజు తింటాం ఫుడ్ కానీ పాడతాను. ఈ రోజు గురువారం కదా, సాయిబాబా సాంగ్ పాడనా? ఓకే, దేవుడి పాటలు కూడా పాడతారా మీరు? ఓకే, పాడతాను. సుఖ శాంతులు కోర్చున శిరిడి సాయి కదా, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. తిరునొసగి సుఖ శాంతులు కోర్చున శిరిడి సాయి కదా, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ,
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించేగాద విరులున్న సవిశ్రుత శాంతుడు కూర్చుని షిరిడి సాయి కదా మధుర మధుర మహిళానిక బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ఈ జ్ఞానం పరమాత్మునిలో లీనం పగలూరే ఈ జ్ఞానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారము చేదు చెట్టు నీడే గురుపీఠం ఎంతకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయి సాయి రామ సేవకుల్ని మహాసాపతి పిలుపుకు మసీదుకు మారిన సాయి అదే అయినది ద్వారకమాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బోధన వినమనదోయి సిరులున్న సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కదా మధుర మధుర మహిళానిక బోధ సాయి ప్రేమ సుధా ఓహో వావ్, అనురాధ గారు ఏదైనా సరే ఫుల్ ఫోకస్డ్ గా పాడుతున్నారు, ఏ పాట పాడినా సూపర్. మీరు చెప్పండి. సాయిబాబా మందిరానికి వెళ్తుంటాను కదా, భజన సాంగ్స్ వాడుతుంటాను. ఓహో ఓకే, అందుకే గురువారం గురువారం వెళ్తుంటాను టెంపుల్ కి. ఓకే ఓకే, అందుకనే గురువారం అనుకోకుండా అలా కలిసిపోయింది, శృతిలో కలిపేశారు. ఓకే అండి, బాబా అనుగ్రహం అలా ఉంటది అనమాట. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తూ ఉండండి ఇలాగే. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? మా పేరు గోకుల్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నా పేరు గోకుల్. కుమార్ ఒక్కటే అర్థమవుతుంది నాకు. గోకుల్ గోకుల్ గోకుల్. ఓకే, ఏ ఊరు నుండి కాల్ చేస్తున్నారు? రామాయణపేట నుండి. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేశారా? అవును. ఈ రోజే చూసారా మా షో? డైలీ చూస్తాం. డైలీ చూస్తున్నారు కానీ ఈ రోజు కాల్ చేశారు, ఎందుకు అలా లేట్ చేశారు? కలుస్తలేదు. ఓహో, ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆన్సర్ ఇచ్చినట్టుంది. ఏం చేస్తుంటారు మీరు? స్టూడెంట్. స్టూడెంటా? ఓకే, ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, అందుకే పాపం ఎన్ని క్వశ్చన్స్ అని ఇరిటేట్ అవుతున్నట్టుగా నాకు కొంచెం సౌండ్ వినిపిస్తుంది. ఓకే గోకుల్ కుమార్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో ప్రభాస్. ప్రభాస్. ఓకే, సో ప్రభాస్ సాంగ్ కావాలి మీకు, అంతేనా? పాడండి సాంగ్. నేను పాడాలా? నాకు మాటలే వస్తాయి, పాటలు రావు. ఎన్ని మాటలు కావాలన్నా మాట్లాడేస్తా, పాటలు మాత్రం అడగొద్దు. ఒక క్వశ్చన్ అడిగిన, ట్రిక్కీ క్వశ్చన్ చెప్తారా? అడగండి. వడ కాని వడ. వడకాని వడ. వడకాని వడ. ఆలోచిస్తూ ఉండండి, ఎవరు చెప్పకపోతే నేనే చెప్పేస్తా ఆన్సర్. బాయ్, టేక్ కేర్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నందిని. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? మెకానికలా? అందరూ భయపడతారు కదా అమ్మాయిలు, మెకానికల్ వద్దులే అని, సాఫ్ట్వేర్ సైడ్ బాగుంటుంది సాఫ్ట్ గా అనుకుంటారు కదా. మెకానికల్ ఎందుకు తీసుకున్నారు? మీకు ఇష్టమా? ఎందుకంటే నాకు మెకానికల్ అంటే ఇష్టం, అందుకే మీరు అన్నారు కదా అమ్మాయిలు ఉండదు. ఓహో, ఎంతమంది ఉన్నారు మీ క్లాస్ లో అమ్మాయిల స్ట్రెంత్? 20 మెంబర్స్ ఉంటారండి. ఓ, చాలా చేంజ్ అయింది అయితే. ఓకే, సూపర్. 20 మంది ఉన్నారంటే చాలా చాలా చేంజ్ అయింది. ఓకే, ఎలా అనిపిస్తుంది సబ్జెక్ట్? బానే అనిపిస్తుందా? హ్యాపీగా ఉందా? బాగుంటుందండి. ఓకే, ఎక్కడ, ఏ కాలేజ్? హలో, ఏ కాలేజ్ మీరు చదివేది? అయితే ఇక్కడేనా, హైదరాబాదా? ఇక్కడ హైదరాబాద్ లో. ఈ షో ఇప్పుడే చూసారా మీరు? ఓహో, ఓకే, సూపర్. నందిని, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అదేంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? సూర్య. ఏం మా టాలీవుడ్ లో ఎవరు నచ్చలేదా నీకు? ఓహోహో, ఓకే.
నైస్. మీ పేరేంటి? దీప. ఓకే. దీప. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు, దీపా చౌదరి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది నా ఐడి. ఓకే నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. ఓకే, క్రియేట్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్. హాయ్. మేడం హాయ్ మేడం. ఎవరు? రాజు మేడం, రాజు మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి? నేను పెద్దపల్లి నుండి మాట్లాడుతున్నా మేడం. రాజు, మనం ఇంతకు ముందు మాట్లాడామా? ఫస్ట్ టైం కాల్ చేశారా? లేదు మేడం, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను మేడం. ఓ, చాలా సూపర్ పని అది. అసలు బాగున్నాయా పంటలు? బాగున్నాయి మేడం. ఎవరితో ఏ ప్రాబ్లం ఉండదు కదా, అంటే మీరే రాజు. అవును సార్, రైతు. కాదు, మీరే రాజు. మీరు పని చేయించుకుంటారు అంతే కదా, మీరు ఎవరికి ఆన్సర్ చేయక్కర్లా. అవును మేడం. అంతేనా? ఓకే. ఏం పంటలు పండిస్తారు మీరు? మామూలుగా వరి మేడం, వరి. వరి పండిస్తారు. మరి ఏంటి ఇప్పుడు కోత అయిపోయిందా లేకపోతే వచ్చాయా కోతకి? అయిపోయింది మేడం. కట్ చేసేసారు? అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది మేడం మళ్ళీ. ఓహో, ఓకే. మళ్ళీ వరి వేస్తారా? మళ్ళీ వరి వేస్తాం మేడం. ఓహోహో, 2 పంటలు అయితే మీకు? 2 పంటలు వేస్తాం మేడం. ఓకే. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది మేడం, చూస్తాం, ప్రతిరోజు చూస్తాను మార్నింగ్. థ్యాంక్ యూ రాజు గారు. పాటలు నచ్చుతున్నాయా? బాగుంటున్నాయి మేడం పాటలు. మీకు ఏ హీరో ఇష్టం? హీరో అంటే నాకు వెంకటేష్ ఇష్టం మేడం. ఓహో, వెంకటేష్ ఇష్టం. ఫ్యామిలీ మూవీస్ ఇష్టం మీకైతే? అవును అవును మేడం, ఫ్యామిలీ. ఓకే. ఎనీవేస్ ట్రై చేస్తాను నేను, టైం చాలా తక్కువ ఉంది. ఓకే మేడం. ఓకేనా, నేను ట్రై చేస్తాను. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు, బాగున్నారా? బాగున్నా. అరుణ గారా? అవునండి. ఏంటండి గ్యాప్ ఇచ్చారు? డైలీ చేస్తే బాగోదు కదా. డైలీ చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడో అవసరం గురించి కాదు. ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పండి. ఈ రోజు మా లలిత పెళ్లి రోజు అండి. లలిత ఎవరు ఇంతకి? మా ఆడబడుచు అవుతుంది, మా చిన్నాల ఆడబడుచు. ఓహో, ఓకే. సో లలిత బర్త్డే ఈ రోజు. ఏం చేస్తుంటారు తను? బర్త్డే కాదు, పెళ్లి రోజు. పెళ్లి రోజు. ఓకే ఓకే ఓకే. టీచరింగ్. ఓహో, ఎక్కడుంటారు ఆవిడ? వైజాగ్ గాజువాక్ లో ఉంటారండి, అన్నంపూడి. ఓకే, చూడమని చెప్పారా మరి లలిత గారికి? లేదు, వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటది కదా, నాకు గుర్తుంది, చేసి చెప్దాంలే అని చేస్తున్నా అంతే. వాళ్ళ హబీ పేరు చెప్పండి. శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారికి, లలిత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున అండ్ ఇంకా స్పెషల్ గా అరుణ గారి తరఫున విషెస్ అందిస్తున్నారు. అండ్ ఏదో ఇంటరప్ట్ చేస్తున్నారు మీరు మధ్యలో, నేను చెప్తుంటే. చెప్పండి. నేను చెప్పండి. లలిత అన్నయ్య ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్తయ్య మావయ్య నుంచి, తర్వాత మీ అన్నయ్య వదిలి నుంచి, మా అందరి నుంచి. ఓకే, సూపర్. లలిత అండ్ శ్రీనివాస్ గారు, తర్వాత ఈ లైవ్ చూస్తే మీరు కాల్ చేయండి లైవ్ కి. బాయ్, టేక్ కేర్. అరుణ గారు హాయ్, మీ పేరు చెప్పండి. వంశీ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కడప నుండి. మాట్లాడామా మనం ఇంతకు ముందు? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? ఓకే, స్టూడెంట్ అన్నమాట. ఈ షో నచ్చిందా? బాగుందా ఈ షో? ఓకే, సాంగ్స్ నచ్చాయి. ఏ హీరో ఇష్టం? అల్లు అర్జున్ ఇష్టమా? ఎప్పటి నుంచి ఫేవరెట్? పుష్ప మూవీ నుంచా అంతకు ముందు నుంచేనా? ఓకే. ఆయన మూవీస్ లో ఎక్కువగా బాగా నచ్చిన మూవీ ఏంటి? బద్రీనాథా? ఎందుకు అలా? డివోషనల్ స్టోరీ అని నచ్చిందా లేకపోతే ఆయన గెటప్ నచ్చిందా? గెటప్ నచ్చింది. ఓకే, ఆయనది డైలాగ్ ఏదన్నా చెప్తారా? పాట? నో డైలాగ్స్, నో పాటల్సా?